నా అదృష్టంగా ఇటువంటి ఛాన్స్ బహుశా చాలా తక్కువ మంది అందులో నేను గర్వపడతాను. నా జీవితం ధన్యమైన అనుకుంటాను. క్రీడలు ఆఫీసర్లు అంటే ఓన్లీ అన్ని బిలియర్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఈ స్పోర్ట్స్ కార్యక్రమాలు వస్తున్నాం. తన ఆధ్వర్యంలో మా సహచర బృందంలో అన్ని విధాల సహాయపడాలని ప్లస్ మా కమిటీ సభ్యులు
ఇక ఒక కారణం ముందుండాలంటే దానికి వెనుకబడి నడిపించే వాళ్ళు ఉండాలి. అందులో పెద్దలందరూ మా తయారైన ఆధ్వర్యంలో కూడా దాసాగా కావచ్చు, భగవంతులు కావచ్చు, చెల్లి అమ్మ అందరి సహకారంతో ఇక్కడ వచ్చిన ఇది ఏ ఒక్కరి కాదు, ఇది సమిష్టి కృషి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఇటువంటి ఆపర్చునిటీ చాలా తక్కువ వస్తుంది. ప్లస్ నా ఎన్కౌంటర్ నడపడానికి మిత్రులు అంగీకరణ సాగర్ కావచ్చు, అభినందన కావచ్చు, కావచ్చు, మా సహకారం ప్లస్ మా హరి శ్రీహరి కావచ్చు, ప్లస్ మిగతా అందరూ కూడా పేరు అందరూ ఇంత సహకారం ఇంత గ్రాండ్ ముందు రిప్రజెంట్ చేయడం జరిగింది. దీన్ని ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఇంకా చాలా మంది గౌరవం చెప్పకపోతున్నా. అసలు నా జీవితంలో మాత్రం ఇది 60+ వస్తున్నాను. ఫస్ట్ టైం 50+ వెళ్ళగలగడం మా ప్రజలు ఇతర శాఖ అందరి ఆధారంలో అభిమానులు అలాగే చీఫ్ గెస్ట్
గారు స్వయం క్రీడాకారులు కాబట్టి అన్ని విషయాలు వివరంగా తెలియజేశారు. నా జీవితంలో నేను ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఇలాంటి ఆటల పోటీల నిర్వహణలో ఎప్పుడు కూడా పాల్పంచుకునే అవకాశం కలిగినప్పుడు ప్రజా జీవితంలో ఉన్న ఆటలకు ప్రాధాన్యత ఇస్తూ మన జిల్లాలో మేడం ఈరోజు స్టేడియం లేదు, ఆఫీసర్స్ క్లబ్ ఉంది. ఆఫీసర్స్ క్లబ్లో వీలైనంత మేరకు వేదిక మీద ఉన్నటువంటి మా కార్యదర్శి కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, ప్రజలు కానీ, గౌరవ సభ్యులు కానీ, ఇతరులు కూడా ఆఫీసర్స్ క్లబ్ సభ్యుడే. రాజేంద్ర రెడ్డి గారు కూడా ఆఫీసర్స్ క్లబ్ సభ్యుడే. మా మాజీ పీపీ రమేశ్వర గారు కూడా ఆఫీసర్స్ క్లబ్ సభ్యుడే. స్వామి రవి గారు కూడా, గిరిరాజ్ గారు కూడా ఆఫీసర్స్ క్లబ్ సభ్యులే. ఎప్పుడు కూర్చున్న ఏదైనా ఒక ఏకం చేయాలనేటువంటి సఫలం వ్యక్తుల మధ్య ఈరోజు మనం అందరం ఉన్నాం. ఈరోజు క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రం నుంచి 100కు పైగా టీంలు వచ్చాయి కదా. ఆ 100కు పైగా టీంలు మీరే చూపించారు. మా సెక్రటరీ వారి తమ్ముడు ఆట ఓడినా గెలిచినా పక్క వాళ్ళు కావాలి వాళ్ళు. మనమందరం ఈ ఆటల నిర్వహణలో భాగస్వామ్యం నా తరఫున మరి ఒకసారి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ నగరంలో సాయి గారు చెప్పినట్టు అనేక ఆటల పోటీల కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా ఈ జిల్లాలో, ఈ నగరంలో ఉన్నారు. అది నిజామాబాద్ నగరానికి ఒక కల్పితమైన ఈవెంట్స్. ఈరోజు మనం నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆడినటువంటి, గెలిచినటువంటి, మొదటి స్థానం, రెండో స్థానంలో ఉన్నటువంటి టీంలు నిజంగా కూడా ఈ ఆటలను మనం స్పోర్టివ్గా తీసుకోవాలి. మాతో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, దాన్ని భూతంతంలో గురించి ఇది తప్పు జరిగింది అని అనకుండా వచ్చేసారి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మాకు అవకాశం ఉందని మేము ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇందులో గెలిచిన వారిని అభినందిస్తూ, ఇందులో పాల్పంచుకుని 3 రోజులుగా మా టీం చాలా కష్టపడింది మేడం. కష్టపడ్డ వాళ్ళందరూ కూడా గెలిచినట్టే. ఎవరెవరైతే దీంట్లో పాల్పంచుకున్నారో వాళ్ళు కూడా టీమ్స్ పెట్టుకుని పనిచేసినట్టే. కానీ మేడం మీకు కోరుకునేది ఒకటి, ప్రభుత్వానికి వీలైనంత నేను చెప్తాను. జిల్లా కలెక్టర్గా ఈ గవర్నమెంట్ ప్రారంభోత్సవం చేసినటువంటి మన రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, వారికి గౌరవాన్ని ఆఫీసర్స్ క్లబ్లో ఒక స్విమ్మింగ్ పూల్ వేసింది. దాన్ని ప్రభుత్వానికి నివేదించి ఆ స్విమ్మింగ్ పూల్ను ఈ ఆఫీసర్ క్లబ్ ఏర్పాటు చేయవలసిందిగా ఈ జిల్లాలో స్పోర్ట్స్ చేసే వ్యక్తిగా మీరు రాష్ట్రంలో, ఎందుకంటే మా ముఖ్యమంత్రి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రకటించారు కాబట్టి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. కాబట్టి స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఫుట్బాల్ క్రీడాకారులు కాబట్టి అందుకొరకే మీతో కోరుతా ఉన్నా, దయచేసి ఒక అంశాన్ని ప్రభుత్వం
మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. స్పోర్ట్స్ కుటుంబం తరఫు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుమన్ అండి. నేను వచ్చింది వరంగల్ నుంచి వచ్చానండి. వరంగల్ నుంచి వచ్చాను. సో ఎక్కడ స్పోర్ట్స్ ఉన్నా కూడా మా టీం రావడం, ఆడడం, కొత్త కొత్త పరిచయాలు చేసుకోవడం. సో ఈ స్పోర్ట్స్ మ్యాన్కి కావాల్సింది కూడా స్పోర్ట్స్ స్పిరిట్ అండి. అది ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉంటుంది. సో మేము ఈ స్పోర్ట్స్ ఆడడం అందరికీ చెప్పేది అంటే హెల్త్ కన్నా ముఖ్యం ఏది కూడా లేదు. ఎంత డబ్బులు సంపాదించామో కన్నా ఫస్ట్ హెల్త్ ఉంటేనే ఏదైనా ఉంటుంది. సో వెరీ గుడ్ హెల్త్ ఈ స్పోర్ట్స్లోనే. అంటే ఇప్పుడు అంతా కూడా వాట్సాప్లో కూడా whoever says the racket player will give more అని చెప్తున్నారు. సో racket player అని కాదు, ఏ player కానీ మనిషి జీవితంలో ఒక 40 నిమిషాలు వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోవాలి సార్. ఇట్ కెన్ బి ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఈ టోర్నమెంట్ వచ్చేసరికి ఎన్నో టోర్నమెంట్స్ మేము పార్టిసిపేట్ చేసాం. ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ అసలు ఇవన్నికన్నా మేము వచ్చి ఇక్కడ ఎంతో బాగా పర్ఫార్మ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఇచ్చిన ఆతిథ్యానికి ఇక్కడ తిరిగి సరిగా ఆడకపోయాం. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ కానీ ఏ లోటు లేకుండా చిన్న చిన్న తప్పిదాలని సర్వసాధారణం అవి జరిగిన కూడా అందరూ స్పోర్ట్స్ మిత్రులే కాబట్టి స్పోర్ట్స్ స్పిరిట్ ప్రతి ఒక్కరు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అంటే ఇప్పుడు మేము టీంలో కొంతమంది వచ్చాము. నెక్స్ట్ టైం ఏమన్నా మాకు నిజంగా అని కావాలి మీరే ఒక చిన్న బ్రేక్ చేసుకునే వస్తారు అన్నమాట. కనెక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ ఎంపైర్స్ కూడా చాలా చాలా చక్కగా చేశారు. ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారు కానీ లైన్ ఎంపైర్స్ కానీ ప్రతి ఒక్కరికి మా అందరి స్పోర్ట్స్ ప్రతి ఎందుకంటే టోర్నమెంట్స్ అనేవి టెక్నికల్ చేసుకోవాలని కండక్ట్ చేస్తారని సో అంటే 35 ఉన్న వాళ్ళ అది 35+ నుంచి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తామంటారు. సో ఇప్పుడు గెలిచిన వాళ్ళు 50+ కాబట్టి అందరూ కూడా విన్నర్స్ అందరికంటే బాగా ఆడిన తర్వాత విన్నర్స్ టీం కానీ రన్నర్స్ టీం ఉంటారు కానీ బట్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా విన్నర్స్ అవుతారు. సో అందరికీ కూడా
నేను ఎప్పుడు మా భారతదేశం వాళ్ళకి చెప్తుంటాను హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనేసి. సో ఇప్పుడు కూడా మళ్ళీ మా భారతదేశం ఉన్నారు, మా భారత నుంచి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ పార్టిసిపెంట్స్ అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇట్లాగే ఏదో ఒక స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని మీ హెల్త్ని మంచిగా చూసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. అయితే మన కిరణ్ కుమార్ గారు నాకు కాల్ చేసి ఇట్లా ఓపెనింగ్కి రావాలి